నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగులను మానవత్వంతో ఆదుకోవాలి. ఎంపీ కార్యాలయం వద్ద ఉపకరణాల పంపిణీ సభ. నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు కృతజ్ఞతలు. పేదలకు వరం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. 28వ డివిజన్లో హెల్త్ కార్డును అందజేసిన ఎంపీ భరత్. నగరాన్ని మాఫియా రాజధానిగా మార్చేశారు. టీడీపీ ఎన్నికల శంఖారావంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు. వాసు నెగ్గితే బ్లేడ్ బ్యాచ్ కు అభయం. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను ఫైర్. సమాజంలో దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వం చూపాలని, చేతనైన సహాయ సహకారాలు అందజేసి ఆదుకోవాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరతరాం విజ్ఞప్తి చేశారు. సోమవారం నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయ ప్రాంగణంలో దివ్యాంగులకు ఉపకరణాలను అందజేశారు. గత డిసెంబరు నెలలో అలింకో సంస్థ ద్వారా దివ్యాంగుల గుర్తింపు శిబిరానికి హాజరైన 601 దివ్యాంగులకు 1.27 కోట్ల విలువైన 900 ఉపకరణాలను ఎంపీ భరత్ రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు చేతుల మీదుగా అందజేశారు. వీటిలో 217 బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ వెహికల్స్, 78 ట్రైసైకిల్స్, చెవిటి మిషన్లు, కృత్రిమ అవయవాలు ఇలా పలు ఉపకరణాలను దివ్యాంగులకు అందజేశారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ వెహికల్ ఒక్కొక్కటి 50,000 రూపాయలు అని మొత్తం 217 మందికి అందజేశామన్నారు. వీటికి తన ఎంపీ నిధులు 33 లక్షలు కేటాయిస్తే మిగిలిన సొమ్ము కేంద్ర ప్రభుత్వ సామాజిక సాధికారత శాఖ కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ఆరంభం మాత్రమేనని నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు. దివ్యాంగులను పూర్తి స్థాయిలో ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. రౌతు మాట్లాడుతూ మార్గాని భరత్ లాంటి ఎంపీ ఉండడం వల్లనే దివ్యాంగులకు ఇంత మేలు జరుగుతుందన్నారు. అనంతరం బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ వెహికల్స్ అందుకున్న లబ్ధిదారులు ఎంపీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నగరంలోని పలు ప్రధాన జంక్షన్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంపీ భరత్ రౌతు సూర్యప్రకాశ్రావు జెండా ఊపి ప్రారంభించారు. నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాలిక శ్రీను, తిరుగటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రవరంలో ఎలింకో సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సంబంధించి రాజమండ్రిలో సుమారుగా 601 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వివిధ పరికరాలు ఆర్టిఫిషియల్ లింబ్స్ దగ్గర నుంచి, ఆర్టిఫిషియల్ ఎల్బోస్ దగ్గర నుంచి, చెమిటి మిషన్ల దగ్గర నుంచి, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్, దాని నుంచి హ్యాండ్ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్, అదేవిధంగా వీల్ చైర్స్, ఇట్లాగా సుమారుగా 601 మందికి 1,21,00,000 రూపాయలతో ఇవాళ కేంద్ర ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు దీంట్లో మ్యాచింగ్ గ్రాంట్ కిందన నా ఎంపీ ల్యాడ్స్ నుంచి సుమారుగా 33 లక్షల రూపాయలు మరి ఇక్కడ అందించడం జరిగింది. ఒక్కొక్క బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ కూడా చూస్తే ఒక్కొక్కటి 50,000 రూపాయలు విలువ చేసే ట్రైసైకిల్ మరి వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నాం. ఇవాళ 217 బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, 78 ట్రైసైకిల్స్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ లేకపోతే ఇయర్ మిషన్స్, చెవిటి మిషన్స్ కానీ ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నాము. మరి రాజమండ్రిలో ఉన్న ప్రజలు, దివ్యాంగులు అందరికీ కూడా ఇంకా రాబోయే రోజులు ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళకు కూడా అందించే బాధ్యత తీసుకుంటాం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేయడానికి భావించినప్పటికీ కొన్ని కారణాలు, సామాజిక సమీకరణాల దృష్ట్యా వీలు కుదరలేదని, అయినప్పటికీ తాను అసెంబ్లీ బరిలో ఉండాలనే ఉద్దేశంతో నిడదవోలు అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం లభించిందని కందుల దుర్గేష్ వెల్లడించారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆయన నివాసంలో సోమవారం జరిగిన సమావేశంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ పార్టీ నిర్ణయం ఏది అనేది ఏ రాజకీయ నాయకుడైనా కార్యకర్తకైనా శిరోధార్యమన్నారు. కొన్ని సమీకరణాలు, పొత్తుల వల్ల అనుకోకుండా వేరే చోటుకు వెళ్లాల్సిన బాధ్యత పార్టీ సైనికుడిగా మనపై ఉంటుందని, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు చాలా సమర్థవంతమైన నాయకుడు అని ఆయన సంపూర్ణ సహకారాన్ని కోరుతూ కలుస్తానని వివరించారు. రాజకీయ సమీకరణాల్లో ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే పరిణామాలని, నిడదవోలులో జనసేన టికెట్ ఆశించిన ప్రసాద్ తో పాటు టీడీపీ నేతల సహకారం తనకు కావాలన్నారు. అనుకున్న చోట సీటు రాలేనందుకు కార్యకర్తల్లో అసంతృప్తి ఉండడం సహజమని, వారందరినీ సముదాయించడం జరిగిందన్నారు. అంతిమ లక్ష్యం వైసీపీని ఓడించడమేనని, రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తున్న బుచ్చయ్య చౌదరికి సహకరించాలని మా కార్యకర్తలకు చెప్పినట్లు తెలిపారు. నిడదవోలు నియోజకవర్గం వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకోలేదని, అభివృద్ధి సంక్షేమం కావాలని కోరుకునే ప్రజలు ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లు వేసి గెలిపిస్తారన్నారు. త్వరలోనే ఆ నియోజకవర్గంలో కార్యాలయం
టీం ఏర్పాటు చేసి అక్కడున్న పరిచయాలతో పాటు జనసేన క్యాడర్ కూడా నాకు పూర్తి సహకారం తీసుకుంటానని తెలిపారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల మేలి కలయికతోటి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను 100% నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి కోసం సంపూర్ణమైనటువంటి కృషి చేస్తానని, త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలని ఏర్పాటు చేసుకుని విజయం సాధించడానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ మాజీ సభ్యులు శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు, అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు, ప్రముఖ నిర్మాత శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, ఇంకా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు అందరినీ కలుపుకుని వారందరి యొక్క సహకారంతో నిడదవోలు నియోజకవర్గంలో నేను కార్యక్రమాలని విజయానికి వీలుగా నిర్వహించుకుంటాననేటువంటి మాటను తెలియజేస్తున్నాను. ఇంతకుముందు నేను జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంట్కి ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. ఆ సందర్భంలో కూడా నాకు నిడదవోలు నియోజకవర్గంతో పూర్తిగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా చాలా వరకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారితో కలిసి ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారితో కూడా కలిసి కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించగలం. పేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన వారందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద హెల్త్ కార్డులు అందజేస్తున్నారని, వాటి ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చని ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం తెలిపారు. పేదలందరికీ గొప్పవరం ఈ హెల్త్ కార్డులన్నారు. సోమవారం స్థానిక 29వ డివిజన్ కొత్తపేటలో వైసీపీ ఇన్ఛార్జ్ కురిమెల్లి శాంతి స్వరూప్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్కు చెందిన 100 మంది మహిళలు, సిటీ బలిజ సామాజిక వర్గానికి చెందిన లావేటి శ్రీపావని, బొబ్బాది హేమలత, ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి భరత్రాం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ఈ హెల్త్ కార్డుతో ఈ ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా గుర్తించిన ఆసుపత్రులలో 25 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చన్నారు. అందుకే జగనన్న పేదల పాలిట పెన్నిధి అని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అని, పెత్తందారి ప్రభుత్వం కాదన్నారు. జగనన్న అంటే ఒక నమ్మకం, ఒక భరోసా అన్నారు. చంద్రబాబు ఒక అబద్ధం, జగనన్న ఒక నిజం అన్నారు. మనసున్న వ్యక్తి జగనన్నను సీఎంగా గెలిపించమని అభ్యర్థించారు. నగరంలో అభివృద్ధి జరిగిందని అనుకుంటే ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పాలికా శ్రీను, పిల్లి శ్రీనివాసరావు, కాంతారాం పటేల్, బిల్డర్ చిన్న, వడ్డీ మురళి, సంసాని కిట్టు, పొప్పాది రాజేష్, సేపేని ఈశ్వరరావు, కొత్త బాలమురళి, మార్గాని సుశీల తదితరులు పాల్గొన్నారు. హెల్త్ కార్డ్ 25 లక్షల రూపాయలకి మీకు ఏ పెద్ద సమస్య వచ్చినా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయమైన ఘటనలు జరిగినా మీ అందరికీ కూడా ఈ కార్డు ఒక భరోసా, జగనన్న ఇచ్చే భరోసా. 25 లక్షల రూపాయలు మీ కుటుంబానికి సంబంధించి ఆంధ్రప్రదేశే కాదు ఇండియాలోనే కొన్ని హాస్పిటల్స్ని కేటగరైజ్ చేశారు. ఆ హాస్పిటల్స్లో కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మరి నేను నిరంతరము ప్రజల గురించి తప్పిస్తూ పనిచేస్తూ ఉన్నాం. నాకు తెలిసి మనము రాజమండ్రి నుంచి మనం ఇచ్చిన సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, మనం చేయించిన ఆపరేషన్లు కానీ రాజమండ్రి నాకు తెలిసి రాష్ట్రంలో 5 నియోజకవర్గాలు ఉంటే ఆ 5 నియోజకవర్గాలు టాప్ ప్లేస్లో రాజమహేంద్రవరం కూడా ఒక నియోజకవర్గం ఉంది. అంటే ప్రజలందరికీ కూడా ఏ సమస్య వచ్చినా మన ఆఫీస్ పనిచేస్తూ ఉంది, ఎంపీ ఆఫీస్ పనిచేస్తూ ఉంది. అదే రకంగా మొత్తం పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ 29వ వార్డులో మరి పిల్లి శ్రీను గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా స్వరూపు, మన బిల్డర్ చిన్న గారు, వీళ్ళందరూ కూడా సంయుక్తంగా మరి వర్క్ చేస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది మహిళలు జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చారిత్రక రాజమహేంద్రవరం నగరం నుంచి
నిరంతరం ప్రజాసేవలు తరిస్తున్న ఆదిరెడ్డి కుటుంబం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసుని 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో అఖండ విజయం సాధించేలా ఆశీర్వదించాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. స్థానిక మోరంపూడి జంక్షన్ సమీపంలో ఉన్న జెమినీ గ్రౌండ్స్ లో ఆదివారం సాయంత్రం జరిగిన తెదేపా జనసేన కూటమి ఎన్నికల శంఖారావం సభ ఘనంగా జరిగింది. మాజీ మంత్రి సుజయ్ కృష్ణారంగారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, పార్లమెంట్ అధ్యక్షుడు కెఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వైశ్రీను తదితరులు హాజరయ్యారు. గోదావరి తీరానికి పర్యాటకులు పోటెత్తుతారని, అలాంటిది బ్లేడ్ బ్యాచ్ లాగడాలతో రావడానికి వణికిపోతున్నారన్నారు. పని లేకుండా ప్రచారం చేస్తున్న ఘనత నగరంలో అధికార పార్టీకి చెందిన నేతకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఫ్లెక్సీలతో రాజకీయం చేస్తే ప్రజలు ఓట్లు వేయరన్నారు. పార్టీ అధికారంలో ఉందనే అహంతో ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదన్నారు. మరొక 4 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని, అధికారులందరూ వైసీపీకి దూరంగా జరుగుతారన్నారు. సైకిల్ గ్లాసుతో కమలం కూడా కలిసిందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమిని బలపరచాలని కోరారు. మెజారిటీ ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు. ప్రజల నుంచి డబ్బు దొబ్బేసి చీరలు పంపిణీ చేస్తే సరిపోతుందా అని నిలదీశారు. దీనికి ముందు పుష్కర్ ఘాట్ నుంచి భారీ బైక్ ర్యాలీతో సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఆదిరెడ్డి వాసు శంఖం పూరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పలువురు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. వేదిక పైన ఈ జనజాతర చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకముందే ఇలాంటి ఒక జన సమీకరణ చూసినట్లయితే పక్కనే ఉన్న వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్లకి ప్యాంటులు తడిచిపోతా ఉన్నాయి. ఈ జన సముద్రమే సాక్షిగా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి గెలుపు ఖాయం. రాసి పెట్టుకోండి, రాజమండ్రి గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా. ఎన్నికలు ఏమైనా అది సార్వత్రిక ఎన్నికలు కానివ్వండి, కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి కంచుకొట్టగా ఆశీర్వదిస్తా ఉన్నా రాజమహేంద్రవరం ప్రజలు సాక్షిగా చెప్తా ఉన్నాం, మరలా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. తప్పకుండా తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి నెగ్గుతా ఉన్నాం. అందుకనే వాళ్ళందరికీ సోదరా ఒప్పుకున్నాం, మీదే అధికారం ఉంది, మీ దగ్గరే అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఉంది. ఈరోజు కమిషనర్ మన మున్సిపాలిటీ కార్పొరేషన్ అంతా కూడా మీ దగ్గరే ఉంది, అధికారులు కూడా మీ తోడుగానే ఉన్నారు. కాబట్టి వేసుకోండి, ఫ్లెక్సీలు బ్యానర్లు వేసుకోండి. రాజమండ్రిలో ఎక్కడ ఏ గోడ కనబడినా సరే మీరు ముద్రించుకోండి. రాజమండ్రి గోడలు మీకే వదిలేస్తున్నాం, రాజమండ్రి ప్రజల గుండెలు మాత్రం మా దగ్గరే ఉన్నాయని ప్రజల గుండెల్లో మేమున్నాం. కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ఇక్కడ మీ తాలూకా ఫ్లెక్సీలు వేసుకొని ఏం చేయాలన్నా సరే ప్రజల గుండెల్లో మాత్రం తెలుగుదేశం జనసేన పార్టీ ప్రతిష్టంగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీని కొట్టగలిగేటటువంటి దమ్ము ఏ పార్టీకి కూడా లేదన్నది గత ఎన్నికల్లోనే మనం నిరూపించాం. ఆ రోజే రాష్ట్రం అంతా కూడా ఒక పెను తుఫాను లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 23 మంది ఎమ్మెల్యేలే మన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఆ 23 మంది సభ్యుల్లో అత్యధికమైనటువంటి మెజారిటీ ఎక్కడ వచ్చిందనంటే అది మన రాజమండ్రి అర్బన్ నుంచి మనం తీసుకొని వచ్చి ఆ రోజు ఆదిరెడ్డి భవానీ గారిని మనం గెలిపించుకున్నామనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీ ఎలా ఉంది, రాష్ట్రంలో గాలులు ఎటు వీస్తున్నాయి, ఇవేవి కాదు చూసేది. ఎలక్షన్ వస్తే మా సైకిల్ ఎక్కడ ఉంది, మేము సైకిల్ ఎప్పుడు ఎక్కుతామన్నటువంటి ఆలోచన ఈ రాజమండ్రి పట్టణ వాసులు ఎప్పుడు కూడా గౌరవాన్ని నిలబెట్టారు. అంటే గతంలో సైకిల్ సింగిల్ గా వెళ్తేనే 30,000 మెజారిటీకి పైగా మీరందరూ కూడా గెలిపించారు. ఈ రోజు ఒక పక్కన సైకిల్ తొక్కుతూ మరొక పక్కన గ్లాస్ కూడా ఈ రోజు తోడైంది. గ్లాసుతో పాటు నిన్న కూడా చూశారు, కమలం కూడా ఈ రోజు తోడైంది. ఇవన్నీ కూడా కలుపుకొని వెళ్తే డిపాజిట్లు కూడా అవతల పార్టీ వాళ్ళకి లేకుండా వచ్చే ఎన్నికల్లో గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదంతా రాజమండ్రి సిటీ ప్రజలారా, ఇదంతా మన సొమ్ము, మన దగ్గర దోచేసిన సొమ్ము. మీరు ఈరోజు 70 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అవుతున్నాడా అవినీతి ఎంపీ.
అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అతను 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా తీసుకోండి, కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకు వేయండి. మన ఆదిరెడ్డి వాసనను గెలిపించండి. అదే మన కోరిక. అదే కూడా మరొక్కసారి మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, జనసేన సానుభూతి పరులకు కానీ మీ వేదిక నుంచి ఒకటే మనవి. గతంలో మనం 24,000 వరకు ఓట్లు సాధించుకున్నాం. ఈరోజు ఎంతో కొంత గ్రాఫ్ పెరిగింది, కానీ ఎవరినైనా క్షమించవచ్చు. ఎంపీ భరత్ని అస్సలు క్షమించొద్దు. అతన్ని మన నాయకుడిని ఏ విధంగా తిట్టాడో మనందరం కూడా గుండెల్లో పెట్టుకుని మన పగ తీర్చుకునే రోజు వచ్చింది. 4వ పులకేసి దండుపాళ్యం బ్యాచ్ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం జరిగిన టీడీపీ బహిరంగ సభలో మాట్లాడిన తీరు చూసి నగరంలో ప్రతి ఒక్కరూ అసహ్యించుకున్నారు, హేళనగా నవ్వుకున్నారని రాష్ట్ర గౌడ సిటీ బలిజ ఈడిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నీ ఎన్నికల స్లోగన్ ఆదిరెడ్డి విజయం రాజమండ్రికి అభయం, రాజమండ్రికి కాదు నువ్వు పెంచి పోషిస్తున్న బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్స్, అసాంఘిక శక్తులకు అభయమని, నగరవాసులకు మాత్రం భయమని వ్యాఖ్యానించారు. భరత్ చేస్తున్న అభివృద్ధి చూసి వాసు చెడ్డి తడిసిపోతోందని, అందుకే సంస్కారం మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ప్రతి అభివృద్ధి పనిలో ఎంపీ భరత్ 25% కమిషన్ తీసుకుంటున్నట్లు వాసు ఆరోపించాడని, ఈ కమిషన్ల సంస్కృతి ఆదిరెడ్డి కుటుంబానిదే అన్నారు. ఎక్కడైనా 1% కమిషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్వయంగా ఎంపీ భరత్ సవాల్ విసిరిన విషయాన్ని ఈ సందర్భంగా పాలిక గుర్తు చేశారు. మరో నెలన్నర రోజుల్లో రాజమండ్రి ఎమ్మెల్యేగా మార్కాని భరత్రామ్ అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. డాక్టర్ సింగంపల్లి కార్తిక్, ఆరిఫ్, గడ్డి శ్రీను, భాష, తిరుగటి దుర్గా, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక పులకేసి 4వ పులకేసి ఏమో నాకు తెలుసుండగా ఒక సభ పెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. యువ సభ పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఆ సభలో రాజమండ్రిలో ఉన్న ఓటర్లను కూడా మభ్యపెట్టి అతనేదో ఇక్కడ ఈ రాజమండ్రి నగరానికి ఏదో పెద్ద చేసేసిన విధంగా బిల్డప్ చేస్తూ ఆ సభలో కొన్ని అవాక్కులు చవాకులు పేలాడు ఆ పులకేసి. అయ్యా, అతనే ఆదిరెడ్డి వాసు గారు. ఆయనకి వాళ్ళ బావ ఎవరు, శ్రీకాకుళం ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా వత్తాసు పలికారు. ఆయన రాజమండ్రి ఎందుకు వచ్చారంటే ఈ సభను ఉద్దేశించి మాట్లాడతాకి బావ కళ్ళల్లో ఆనందం కోసం వచ్చాడంట. బావ కళ్ళల్లో ఆనందం కోసం. రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా, ఇదే నెల 15 రోజుల తర్వాత తిరిగి రాజమండ్రి వస్తారు. బావను ఓదార్చి, ఆల్రెడీ మీ అక్కయ్య గారు తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నారు, ఈ బావని హైదరాబాద్ తీసుకెళ్ళిపోవడానికి నెల 15 రోజుల్లో ఓదార్పు యాత్రకు వస్తారు రామ్మోహన్ రెడ్డి గారని సభాపూర్వకంగా ఆయనకు తెలియజేస్తున్నాయి పత్రికా విలేకరుల పరంగా. స్పాల ముసుగులో చట్ట వ్యతిరేకమైన వ్యవహారాలు జరుగుతున్నాయని తెలిసి ప్రత్యేకంగా దాడులు చేశామని, అక్కడ వ్యభిచారం జరుగుతుందని గుర్తించి 2 యువతులు 4 విటులతో పాటు నిర్వాహకురాలని అదుపులోకి తీసుకున్నామని ప్రకాశం నగర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. స్పాలో వ్యభిచారం జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఆకస్మికంగా దాడులు నిర్వహించామని ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో సిఐ వెల్లడించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలానికి చెందిన మహిళను అరెస్టు చేసినట్లు వివరించారు. స్థానిక ప్రకాశం నగర్లో ప్రాంతంలోనే G1 లాంజ్ అనే పేరుతో ఓ స్పా నిర్వహిస్తున్నారని తెలిపారు. అనుమతులు లేకుండా స్పాలు నడుపుతున్నారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇళ్లు అద్దెకిచ్చే వారిపై కూడా నిఘా పెడుతున్నామని, ఆర్థిక సమస్యల కారణంగా వ్యభిచారం చేసినట్లుగా తెలిసిందని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నామని తెలిపారు. పాల ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఖచ్చితమైన సమాచారం మీద ఈరోజు వేరువేరు స్పాల మీద ఈ ప్రకాష్ నగర్ పోలీసు వారమైన మేము ప్రత్యేకమైన దాడులు జరపడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా G7 బ్యూటీ లాంజ్
అనే ఒక స్పా మీద రైడ్ చేయగా అక్కడ ఈ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న గమనించి అక్కడ 4 వ్యక్తులని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే 4 మహిళలను ఈ యొక్క వ్యభిచారం కోపం నుండి సంరక్షించడం కూడా జరిగింది. ఈ యొక్క వ్యభిచార కార్యక్రమాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మహిళను అదుపులో తీసుకుని ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మన ప్రకాష్ నగర్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క స్పా యజమానులకి హెచ్చరిక, ఈ యొక్క స్పాకు సంబంధించి సరైన అనుమతులు లేకుండా అలాగే ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేకుండా అందులో ఈ యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని కొంత సమాచారం ఉన్నది. అదేవిధంగా కొంతమంది ఈ విధంగా స్పాల ముసుగులో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారన్న దాని మీద మేము ఈ విధంగా దాడులు జరపడం జరిగింది. సామాజిక భవనం అనేది ఆ కులస్తుల ఐక్యతకు ప్రతిరూపమని, ప్రతి కులానికి తప్పనిసరిగా ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలని ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. 45వ డివిజన్ వాంబే గృహాల వద్ద పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎంపీ భరత్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పద్మశాలీల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజమండ్రిలో కమ్యూనిటీ హాల్ కోసం గత 2.5 దశాబ్దాలుగా పద్మశాలీలు కలలు కంటున్నారనే విషయం వక్తల ద్వారా తెలిసి ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఇటీవల పద్మశాలీలు వన సమారాధనకు ఆహ్వానించి కమ్యూనిటీ హాల్ కావాలని కోరగానే ముందు భవన నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటే తప్పనిసరిగా స్థలం మంజూరు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారని చెప్పారు. తాను సూచించిన విధంగా 50 లక్షల రూపాయలు సేకరించడం హర్షణీయమన్నారు. తన ఎంపీ నిధుల నుంచి 20 లక్షలు అందజేస్తారని భరత్ ప్రకటించారు. అనంతరం ఎంపీ భరత్ మార్గాని నాగేశ్వరరావు గజమాలతో పద్మశాలి సంక్షేమ సంఘం ఘనంగా సత్కరించింది. పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కషి రాజేష్, ఆంజనేయ గురుస్వామి, సప్ప దుర్గాప్రసాద్, పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎర్రమోతు ధర్మరాజు, జామిశెట్టి గాంధీ, సప్ప ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి చోట వెళ్తాము, వెళ్ళిన చోట మాట ఇస్తాము, నేను కమ్యూనిటీ హాల్ ఇచ్చేస్తానని చెప్తాను, కానీ అది ఆచరణ సాధ్యంలో కాదు. ఎందుచేతనంటే ఒక కుల సంఘానికి ఒక సుమారుగా 600-700 గజాలు స్థలం ఇస్తే ఇక్కడ మన ఈ ప్రాంతంలో చూస్తే నాకు తెలిసి 40-50 వేలు గజం స్థలం తక్కువేం ఉండదు. అంటే సుమారుగా మీకు ఒక 2.5 నుంచి 3 కోట్లు విలువ చేసే ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇదే కమ్యూనిటీ హాల్లో నేను ఒకటే మాట చెప్పాను, మీరు అందరూ కూడా మీరు ఓన్ చేసుకోవాలి. ఏదో నేను స్థలం కేటాయించి ఏదో నేను పునాదులు వేసి వదిలేసి కార్యక్రమం జరగకూడదు. మీరు ఓన్ చేసుకోవాలి అని అంటే మీరంతా కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. తలకొక 50,000, తలకొక 1,00,000 రూపాయలు మీరు కాంట్రిబ్యూట్ చేయడం వలన ఇది నాది అనే భావన మీ అందరికీ కూడా కలుగుతుంది అని ఆ రోజు వేదిక మీద మీరు కాంట్రిబ్యూట్ చేసి ఒక 50 లక్షల రూపాయలు చూపించండి. ఆ బ్యాంక్ అకౌంట్ ఉంటే నేను ఇమీడియట్గా లెటర్ పెట్టి కలెక్టర్ గారి దగ్గరికి పంపించి కలెక్టర్ గారికి చెప్తాను. ఈరోజైనా ఎంపీగా ఎంతోమందిని మనం ఎంపీని చూసాం ఈ 40 ఏళ్ళ నుంచి. కనీసం లేదంటే ఓ 12-15 మంది వరకు మనం ఎంపీని చూస్తుంటాం. కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడినటువంటి వ్యక్తి మన భరత్రామ్ గారు. మరి ఈయన మరి ఇక్కడ అంటే మనకి అంటే ఎంత ఫాస్ట్గా చేశారంటే మనం నవంబర్ 19 చెప్పాం, ఆయన మనల్ని ఒక 50 లక్షలు మీ గ్రాంట్ మీ డబ్బులు చూపించండి, నేను చేయించడానికి మీకు వీలవుతున్నారు. రాజమహేంద్రవరం కోటి లింగాలపేటలో వెంచేసి ఉన్న శ్రీ ఉమా కోటి లింగేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయం వద్ద శ్రీ పుష్పోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి అమ్మవార్లను పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ఆలయ పాలక వర్గ చైర్మన్ అరిగెల బాబు, సభ్యులు ఈవో బిహెచ్విఆర్ మూర్తి, వేద పండితులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు 6వ తారీఖున కళ్యాణంతో ప్రారంభమై 8వ తారీఖున మహాశివరాత్రికి సందర్భంగా విశేషమైన అభిషేకాలు, అదేవిధంగా భక్తుల
దర్శనాలు, తర్వాత రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అదేవిధంగా ఈ రోజున శ్రీ పుష్పోత్సవంతో ఈ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు, స్వామివారి వార్షిక కళ్యాణం ఉత్సవాలు కూడా ముగుస్తున్నాయి. ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా జరగడానికి సహకరించినటువంటి దేవాదాయ శాఖ అధికారులు, అదేవిధంగా స్థానిక నాయకులు, ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది స్థానిక ఉమా కోట్లింగేశ్వర రథోత్సవ కమిటీ వారి సహకారం, ఏ రకమైన ఇబ్బంది లేకుండా వారు చేసినటువంటి ప్రయత్నం, ముఖ్యంగా పోలీసు శాఖకి మీ ముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా స్థానికులు ఎప్పుడు కూడా ఇదే విధంగా మా ధర్మకర్తల మండలిని ఆశీర్వదించి ఈ గుడి అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామి వారి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు 6వ తారీఖున ప్రారంభమయ్యాయి. ఈ పాంచాహినిక దివ్య కళ్యాణ మహోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. ఈరోజు 5వ రోజు స్వామివారి శ్రీ పుష్పోత్సవంతో కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. 6వ తారీఖున జరిగిన కళ్యాణోత్సవాలు, 8వ తారీఖు జరిగిన రథోత్సవము, మహాశివరాత్రి ఉత్సవాలు, అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి శ్రీ పుష్పోత్సవానికి కూడా ధర్మకర్తల మండలి చైర్మన్ అయినటువంటి అరిగల బాబు నాగేంద్ర ప్రసాద్ గారి సహాయ సహకారాలు, ఇతర ధర్మకర్తల మండలి సభ్యుల యొక్క సహాయ సహకారాలతో స్థానిక కోట్లింగాలపేట పెద్దలు, అలాగే రాజమహేంద్రవరంలో గల ఇతర డిపార్ట్మెంట్ల అధికారుల యొక్క అందరి సమన్వయంతో ఉత్సవాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి భక్తులు 50 మంది ప్రతి కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని దర్శిస్తూ తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. పారిశ్రామిక భద్రత ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పించడం, కార్యాలయంలో శ్రేయస్సు, సంస్కృతిని ప్రోత్సహించడానికి ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ 53వ జాతీయ భద్రతా వారోత్సవం కింద ఏవి అప్పారావు రోడ్డు నుండి ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వరకు వాకథాన్ నిర్వహించింది. రాజమండ్రి ఈడీ అసెట్ మేనేజర్ శాంతను దాస్, బేసిన్ మేనేజర్ కార్వణన్ కే నేతృత్వంలో కలెక్టివ్లు, కుటుంబాలు, ఎస్పీఎఫ్ సిబ్బందికి చెందిన దాదాపు 200 మంది హాజరీలు వాకథాన్లో పాల్గొన్నారు. అసెట్ మేనేజర్ శాంతను దాస్ మాట్లాడుతూ వివిధ కార్యాలయాల్లో పారిశ్రామిక భద్రతకు సంబంధించిన వివిధ దుర్బలత్వాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాకథాన్ నిర్వహిస్తున్నారన్నారు. బాధ్యతాయుతమైన కార్పొరేషన్గా ఓఎన్జీసీ తన ఆరోగ్య భద్రత, పర్యావరణ విభాగం ద్వారా చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలతో భద్రతా సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం నేషనల్ సేఫ్టీ వీక్ నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ సంవత్సరం ఈఎస్జీ ఎక్సలెన్స్ కోసం భద్రతా నాయకత్వంపై దృష్టి పెట్టండి అనే థీమ్తో అనేక మాక్ డ్రిల్ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు కార్యాచరణ ప్రాంతాల చుట్టూ బేస్ ఆఫీస్ వద్ద పారిశ్రామిక భద్రతకు సంబంధించిన సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ONGC is organizing this walkathon on the 53rd National Safety Week observation, and every year ONGC is organizing the event as part of the creating the consciousness and awareness among each and everybody working within ONGC, outside ONGC, so that ONGC's works remain safe and everybody remains healthy. And this walkathon is part of the creating further awareness not only within ONGC but the community around ONGC, because safety is a part of life. Safety should be observed at each and every step. So ONGC's jobs in various fields, ONGC is taking due care of its employees, of its secondary workforce to remain safe with all sort of technology, modern safety system, and above all it is the individual who has to observe the safety, and it is because with this intention that's on this safety week that ONGC is creating this special awareness program for each and everybody. Thank you very much. సాధారణ తనిఖీల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్ను భద్రపరిచిన గౌడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి తూర్పుగోదావరి కలెక్టర్ మాధవిలత తనిఖీ చేశారు. ఈవీఎంలపై శిక్షణ నిమిత్తం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు 18 చొప్పున బ్యాలెట్ యూనిట్స్ అందజేసే చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత తెలిపారు. స్థానిక ఎఫ్సీఐ గౌడౌన్లో ఏర్పాటు చేసిన ఈవీఎంస్ భద్రపరిచిన గౌడౌన్ను రాజకీయ పార్టీలతో కలిసి తనిఖీ చేశారు. మాధవిలత మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలను సజావుగా, అత్యంత పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ఎన్నికల అధికారులు, సిబ్బందిని శిక్షణ ఇచ్చే క్రమంలో నియోజకవర్గాలకు ముందస్తుగా ఈవీఎం మిషన్స్, వీవీప్యాట్స్ కేటాయించడం జరుగుతోందన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలని భద్రపరిచిన గోడౌన్ను తెరిచామన్నారు. డిఆర్ఓ జి నరసింహులు, ఆర్డీఓఏ చైత్రవర్షిణి, అర్బన్ తహసీల్దార్ కె ఆంజనేయులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగులను మానవత్వంతో ఆదుకోవాలి. ఎంపీ కార్యాలయం వద్ద ఉపకరణాల పంపిణీ సభ. నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్. పవన్ కళ్యాణ్ చంద్రబాబులకు కృతజ్ఞతలు. పేదలకు వరం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. 28వ డివిజన్లో హెల్త్ కార్డును అందజేసిన ఎంపీ భరత్. నగరాన్ని మాఫియా రాజధానిగా మార్చేశారు. టీడీపీ ఎన్నికల శంఖారావంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు. వాసు నెగ్గితే బ్లేడ్ బ్యాచ్ కు అభయం. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.